కూనమ్మకు సెల్లు, కళ్ళు గీసే యాతన్నకు సెల్లు, కోత కోసే కూనమ్మకు సెల్లు. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. కాలేజీ కని చెప్పి బయలుళ్ళే కుర్రోడు బస్ స్టాపులో పోతు చూడు. కాలేజీ కని చెప్పి బయలుళ్ళే కుర్రోడు బస్ స్టాపులో పోతు చూడు. సెల్లు చేత పట్టుకోని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయి లెక్క పడతాడు. కాలేజీ కని చెప్పి బయలుళ్ళే కుర్రోడు బస్ స్టాపులో పోతు చూడు. సెల్లు చేత పట్టుకోని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయి లెక్క పడతాడు. వారికి సినిమాకి రమ్మంటూ వాడు, వారికి సినిమాకి రమ్మంటూ వాడు మెసేజులే పంపుతాడు. విలువైన కాలాన్ని, అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు. విలువైన కాలాన్ని వెలిగించే చదువునే గంగలో కలుపుతున్నాడు. వీడిని నమ్మి చదివించేటి కన్నుల ఆశల్ని తుంగలో తొక్కుతున్నాడు. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకడు, రోడ్డు మీద స్పీడు చూడు. బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకడు, రోడ్డు మీద స్పీడు చూడు. దారి మధ్యలోన సెల్ ఫోను కాలుస్తే మెల్లగా సల్లు పడతాడు. బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకడు, రోడ్డు మీద స్పీడు చూడు. దారి మధ్యలోన సెల్ ఫోను కాలుస్తే మెల్లగా సల్లు పడతాడు. పక్కన పరికాకి మాట్లాడుకోడు, పక్కన పరికాకి మాట్లాడుకోడు. సెల్ ఫోన్ స్విచ్ అయిన ఆపేసుకోడు, పక్కన పరికాకి మాట్లాడుకోడు. సెల్ ఫోన్ స్విచ్ అయిన ఆపేసుకోడు. వీడు ఎక్సలేటర్ తెచ్చి, అయ్యో ఎక్సలేటర్ తెచ్చి ఎదురొచ్చే లారీకి ప్రాణాన్ని పడుకుంటాడు. ఎక్సలేటర్ తెచ్చి ఎదురొచ్చే లారీకి ప్రాణాన్ని పడుకుంటాడు. వీడు పట్టుకున్న దాని పసుపు కుంకుమ జరిపి ముందు మూపిగా మార్చుతాడు. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. అయ్యో చదివించితే ఉన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. అలానే అమ్మాయిని పూర్తిగా చదివించకూడదు అని కాదండి, చదివించే రీతిలో చదివిస్తే మంచిదని చెప్పు. చదివించితే ఉన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోన్లో సెల్లు చూడు. చదివించితే ఉన్న మతి పోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోన్లో సెల్లు చూడు. అమ్మాయి ముసి నవ్వుల్ని చూస్తే, అమ్మాయి ముసి నవ్వుల్ని చూస్తే వాళ్ళకు నవ్వులో పట్టెట్టు ఉంది. అమ్మాయి ముసి నవ్వుల్ని చూస్తే వాళ్ళకు నవ్వులో పట్టెట్టు ఉంది. తన వయసు వేడిలోన, అయ్యో వయసు వేడిలోన పరిసరాలను మరిచిపోవడంత తీసుకుంటుంది. అయ్యో వయసు వేడిలోన పరిసరాలను మరిచిపోవడంత తీసుకుంటుంది. తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి మూట పడుతుంది. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడకపెడదారి పట్టిపోతుంది. ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడకపెడదారి పట్టిపోతుంది.
వీడియో సెల్లుతో పాటు రూముల్లోన ఫోటోలు తీస్తుంది. ఈ సెల్ ఫోన్ పుణ్యాన యువతరంలో తలదారి పట్టిపోతుంది. వీడియో సెల్లుతో పాటు రూముల్లోన ఫోటోలు తీస్తుంది. ఆడోళ్ళ మాన మర్యాదలు తీసి ఆత్మహత్యలకు పురుగుతుంది. అయ్యో దూరాలు తగ్గించి దూరాలు తగ్గించి చిటికెలో కబురంపే సాధనము రాసెల్లు ఫోను. దూరాన్ని తగ్గించి చిటికెలో కబురంపే సాధనము రాసెల్లు ఫోను. విపరీతాలకు దారి తీసేది మనసును అదుపులో పెట్టుకుంటేను. ఆలకించండి రింగుటోను అదే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను అదే సౌకర్యమున్న సెల్ ఫోను. అదే తీరు మాత్రం మారిందే